దేవుడు నడిపించాలి. మనము దేవుని చేతిలో నడిపించబడడానికి ఒక నామం. అలాగే ఈ నామం ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనం చూస్తే సీమోను దగ్గర ఒక నామం లేక సీమోను ఒక నామం ఉంది. ఆ నామంలోకి ఎవరు వచ్చారు? ప్రభువైన యేసయ్య వచ్చారు అని వాక్యములో చూడండి. ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెము రోడ్డుమని అతన్ని అడిగి కూర్చుండి రోడ్డులో నుండి జనసమూహములకు బోధించుకున్నాడు. ముందు ఈ నామంలోకి యేసయ్య ఎక్కడో జరిగింది. నామం ఎక్కడ జరుగుతుందా అది మనకే తెలుసు. మిగిలిన కొంతమంది అర్థం అప్పుడప్పుడు పాఠకాలంలో అని సోమవారం ఒక్క సంఖ్యలు కానీ ఎనిమిది వరకు దేవుడు అంటే నామం ఎక్కి వెళ్ళడం కదా. ఇప్పుడు అది కొంచెం సమస్యపోయినట్టు నామం తాకడం లేక నామంలోకి ఎక్కడం అనేది మా ప్రాంతీయులకు తెలిసిన విషయం. నేను సుమారు ప్రతిరోజు నామాలు వెళ్ళడానికి ప్రతిరోజు నామెక్కడం మొక్కలు వెళ్ళడం మొక్కల నుంచి మళ్ళీ మేము నడిచి కాలేజీలోకి వెళ్ళడం మళ్ళీ రావడం ప్రతిరోజు కూడా ఆయా సమయాల్లో ఈ నామలో కూర్చున్న ఒకరిగా నామలో కూర్చోలేదు. నామలో ఎంతమంది ఉంటారు? ఓటు గట్టి ఉంటాయి. 20 మంది ఉంటారు, 30 మంది ఉంటారు. ఆయా సమయాల్లో ప్రజలు చక్కగా ప్రయాణం చేస్తారు. కాబట్టి నామలోనికి ఎవరు వచ్చారు? ఇప్పుడు యేసయ్య వచ్చారు. సీమోను నామలోకి ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చారు. నా నావ అని చెప్పినప్పుడు ఆ నామలోకి ఎవరు రావాలి? నా నావ అని నేను చెప్తూ ఉన్నప్పుడు నా నామలోకి ఎవరు వస్తే దీవెనా? ఎవరు ఎక్కి కూర్చుంటే దీవెనా? యేసయ్య ఎక్కి కూర్చుంటే దీవెనా. కాబట్టి ఇప్పుడు నామకు విలువ వస్తుంది. ఆ నామకు విలువ వస్తుంది. ఒక కథ చెప్తా ఉంటారు ఈ నామం గురించి. ఎంత విచిత్రమైన లేక అర్థాన్నిచ్చే కథ అంటే, ఒకప్పుడు 3 చెట్లు వరుసగా ఉన్నాయి ఒక తోటలో. 3 చెట్లు కూడా మాట్లాడుతున్నాయి. చెట్లు మాట్లాడుతున్నాయంటే చెట్లు మళ్ళీ ఒక్కరు మాట్లాడుతున్నాయంటే ఒకళ్ళు అన్నట్టు లేకుండా మనం కనబడుతుంది. ఒకరు మాట్లాడుతున్నాయంటే లేదా ఒక అది మాట్లాడుతుంటే మనతో కూడా మాట్లాడతాయి. ఒక ఎలా మాట్లాడతాయి? ఒకసారి ముగిలిందనుకో దాని అర్థం ఏంటి? ఎవరు వచ్చారు చూసుకో అని చెప్పి ఇంకా మాట్లాడితే కదా, అది మాట్లాడితే కదా. దాన్ని 2 నిమిషాలు అనుకోండి, ఎప్పుడో కథ ముందు బాగా కదా ఇలా కథ లేదు. కాబట్టి చెట్లు 3 కూడా ఒక మంచి దానంతో ఉన్నాయి. నేను ప్రతి చెట్టు కూడా ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ 3 చెట్లకి 3 గొప్ప ఆశలు ఉన్నాయి. నేను ఒక గొప్ప చెట్టుగా ఈ భూమి మీద నా జీవన ప్రయాణాన్ని ముగించి నేను ఒక మహోన్నతమైన వ్యక్తికి నేను ఊయలలో ఉండాలి, ఒక తొట్టిలా ఉండాలి అనే ఆశలు వ్యక్తపడుతున్నాను. పక్క చెట్టు మరి నీకు ఆశ ఉంటే నేను ఒక మహోన్నతమైన వ్యక్తికి కూర్చొనే స్థానంగా ఉండాలి. మళ్ళా 3వ చెట్టు ఉందట, నేను మహోన్నతమైన వ్యక్తికి ఆశ్రయంగా లేక మహోన్నతమైన వ్యక్తి పూర్తిగా నాపై కూర్చునే వ్యక్తిగా నేను ఉంటాను. ఈ 3 చెట్లు నాటపడ్డాయి. ఒక్కొక్క చెట్టు ఒక చోటకి వెళ్ళిపోయింది. చెట్లు అడిగిన ఎక్కడికి వెళ్తాం మనకి తెలియదు. మన దగ్గర చెట్లు అడుగుతారు, పట్టుకోవాలి ఎక్కడ పోతున్నాయి అని అడిగితే వాళ్ళ సమాధానం కూడా. ఈ 3 చెట్లు అడిగిన తర్వాత పొలాలకు వెళ్ళిపోయింది. ఎక్కడికి? పొలాలకు. మరి యేసయ్య ఈ లోకంలో జన్మించక ముందుగా ఒక చెట్టుకు ఎక్కడైతే ఉందో అది ఆ చెట్టుకు సంబంధించిన కొన్ని కాలంలో ఆ పశువుల పాకలో తొట్టి చేయడానికి పశువుల పాక కట్టుకుంటారు కదా, తొట్టిలాంటి కడతారు కదా. పశువుల పాక మనకు బాగా తెలుసు. మన గోపాకం
లోకాల్లో చుట్టూరు గడ్డి అన్నింటిని పోకుండా ఉండడానికి దానికి ఒక చట్టం లాంటి కడుతూ ఉంటారు. లేకపోతే ఏ ఆవుకి ఎలా కట్టాలో మనము కడతాం. ఆ విధంగా కట్టడానికి ఒక రైతు కొనుక్కొని వెళ్ళాడు ఆ చెక్కలు. చివరికి అది పశువుల పక్కలో ఒక తొట్టిగా సెట్ చేయబడింది. ఆ తొట్టిలోనే ఒకవైనా క్రీస్తు అనుకున్నాడు. ఆ చెట్టు చాలా సంతోషించిందంట. ఎందుకంటే ఆ తొట్టిలో పనుకున్న వాళ్ళు ఈ లోకానికి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షకుడు. ఇక రెండవ చెట్టు యొక్క ఆశ ఎలా తెలుసుకోవాలనుకుంది? ఒక పల్లిగా లేక చాలా తాను నామం తయారు చేయాలనుకున్నాను. నామం తయారు చేయక ముందు కళ్ళు కావాలి, వెళ్ళాలి, కొనాలి, దాన్ని తీసుకొచ్చి తయారు చేయాలి. ఆ విధంగా అతడు ఆ షాప్కు వెళ్తే అతనికి కొన్ని చెట్లు, ఒక చెట్టు యొక్క కర్రలన్నీ ఇవి నామం పనిచేస్తాయి. ప్రతిదీ కూడా నామం పనిచేయదు. ప్రతిదీ కూడా నామకి పనిచేయదు. ప్రతి కళ నామకి పనిచేయదు. అదొక స్పెషల్ కళ అయితేనే నీటిలో తెలియాలి. ఆ విధంగా అతడు అక్కడ నామం అవసరమైన కళలు ఉన్నాడు. అది రెండవ చెట్టు యొక్క కళలు తీసుకొచ్చి నామం తయారు చేశాడు. ఆ నామ ఎవరి నామైంది? సీమోను నామే. ఇంకా చాలా నామం ఉన్నాయి. అందుకే అక్కడ వాక్యం ఏం చెప్తుంది అంటే, ఆ దోణిలలో సీమోనుదైన ఒక దోణి అని ఉంది. అంటే ఇది ప్రత్యేకంగా సీమోను గారి ఈ దోణి సీమోను గారు. ఆ దోణిలోకి ఎవరు కూర్చున్నారు? ప్రభు అయిన యేసు వచ్చి కూర్చొని దాన్ని బలిపీఠంగా చేసుకున్నారు, లేక ఒక వేదికగా చేసుకొని అప్పుడు కొంతమంది ప్రజలు రోడ్డు మీద నిలబడి లేక కూర్చొని యేసయ్య మాకు బోధించు, మేము వినడానికి సిద్ధంగా ఉంటాం. ఆ విధంగా యేసయ్య ఈ నామలో కూర్చున్నప్పుడు ఆ నామం ఎంతో సంతోషం అవుతుంది. ఎందుకంటే ఆ చెట్టు యొక్క ఆశ ఈరోజు ఒక మహోన్నతమైన వ్యక్తి నాలో లేక నావలో కూర్చున్నాడు, ఆయనకు నేను స్నానమయ్యాను అని ఆశ నెరవేరిందా లేదా? ఆ చెట్టు ఆశ. మరి మూడవ చెట్టు చివరికి యేసయ్యను సిలువ వేసే సమయం వచ్చినప్పుడు ఆ సిలువ వేయడానికి వాడినటువంటి కర్రలు కొంచెం బాగా పాత పడిపోయినటువంటి కర్రలు, ఈ ఓల్డ్ రగడ్ క్రాస్ అంటారు. అనగా కొన్ని కర్రలు ఉంటాయి, ఎందుకు పనికిరాదు, ఎందుకు పనికిరాదని తీసినప్పుడు ఏం జరుగుతుంది? దాన్ని పక్కకి పెట్టేస్తాం, తీసినప్పుడు పక్కకి పెట్టేస్తాం. అయినా లేకపోతే కర్ర మన అక్కడే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఎందుకు పనికిరాని కర్రగా మునిగిపోయిన ఆ కర్రలు ఆ సమయంలో రోమా ప్రభుత్వ సంబంధమైన వ్యక్తులు వెళ్ళి అలాంటి కర్రలు కావాలి, ఎలాంటి కర్రలు ఎందుకు కూడా పనికి రాకుండా వీళ్ళు ఎప్పుడు ఉండిపోయినటువంటి ఇక ఎందుకు పనికిరావు అలాంటివి కావాలంటే అప్పుడు వాళ్ళు అలాంటి రెండు కర్రలు ఇచ్చారు. ఆ రెండు కర్రలతోనే సిలువను తయారు చేశారు. ఆ రెండు కర్రలతోనే సిలువను తయారు చేశారు. అదేమి నైస్గా చెప్పింది కాదు, అలాంటివి కాదు. మరియు ఒక శాపగ్రస్తమైన రీతిలో ఆ సిలువ మీద ఒక వ్యక్తిని మరణం అప్పగించాలి, సిలువ వేయాలి. ఆ రీతిగా ఆ సిలువపై ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేశారు. ఈ విధంగా మూడవ చెట్టు యొక్క ఆశ కూడా ఏమైంది? నెరవేర్చబడినది. ఈ మూడు చెట్లు ఒకేసారి పెరిగాయి, ఒకే తోటలో పెరిగాయి. కానీ వాటి యొక్క నెరవేర్పు రావడానికి దేవుని సమయం వచ్చినప్పుడు నిజానికి నెరవేర్పు, ఈ మూడు చెట్ల యొక్క నెరవేర్పుకు ముగ్గురు గారు కారణం. ఒకే వ్యక్తి మూడు చెట్ల యొక్క ఆ శక్తిని నెరవేర్చారు. పుట్టినాయన నాలో కూర్చున్నాయన సిలువ వేయబడిన వాడు ఒకైనా కాదు కదా. పుట్టిన వాడే
పెరిగిన తర్వాత ఎక్కడ కూర్చున్నాడు? నావలో కూర్చున్నాడు. ఆయన లోక కళ్యాణార్థమై శిలువ మరణం అవ్వాల్సి వచ్చినప్పుడు అలా ఆయనే శిలువ పైన మరణించాడు. కాబట్టి ఒకే వ్యక్తి ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు మన ఆశయములను, మన యొక్క ఆశలను, మన యొక్క చిరకాల వాంఛలను నెరవేర్చగలవాడు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. నీ నావలోనికి యేసయ్య ఎక్కి కూర్చున్నాడు. నా నావ అని చెప్పిన ఆ సత్యంలో ఎవరున్నారు? నా నావలో యేసయ్య ఉండాలి. నీ నావలో యేసయ్య ఉండాలి. అప్పుడే మనము జీవించవచ్చు. ఈ నామం చాలా మంది హృదయంలో పోలుస్తూ ఉంటారు. మానవుని హృదయ నౌక అంటారు. దేనిగా లేక హృదయ నౌకను లోనికి యేసయ్య వచ్చి కూర్చుండినప్పుడు ఆయన పనిని మనము చేయగలము. దీనిలో మరొక సత్యం మనం నేర్చుకుంటున్నాం. మనందరికీ చాలా విదూరమైంది. ఏంటి? మనందరి నామం ఉన్నాయి. సీమోను నామంకే ఆయన ఎక్కారు. తర్వాత అర్థమైంది. వాళ్ళు సింపుల్గా అర్థం చేస్తున్నారు. ఎంతమంది నామంలోకైనా వెళ్ళగలుగుతారు? దేవుడుగా ఎన్ని నామాలకైనా ఆయన వెళ్ళగలరు. కానీ ఒక నామం ఆయన ఎంపిక చేసుకున్నారు. అది ఒక నామకు ఇస్తున్న ప్రాధాన్యత, ఒక్కొక్క జీవితానికి దేవుడిస్తున్న ప్రాధాన్యత. కొన్నిసార్లు మనం అనుకుంటుంటాం, వేరేం పనికిరాలేదు, వేరెందుకు పనికి వస్తారులేదు, వేరెందుకు పనికిరాలని మనం చెప్తాం. కానీ దేవుడు అంటారు ప్రతి ఒక్కరు కూడా ఆయనకు సాధన. చాలాసార్లు కట్టినట్టు మనం అనుకుంటున్నాం, మేస్త్రి గారి కడతాము పాకేసారు, ఏం చెప్తుంటారు? ఒక్కొక్కరికి పాకేసారు, మళ్ళీ మధ్యాహ్నం తెలుసుకుంటారు. ఇందాక ఇస్తే చూసా అది పట్టుకురాంటారు. అప్పుడు మనం చాలా త్వరగా వెళ్ళి అది పట్టుకురావడానికి ప్రయత్నిస్తాం. లేకపోతే ఒక ముక్కు ఉంది కదా, అది పట్టుకురా అంటున్నాం. ఇది ఎవరు చెప్తుందంటే ఇప్పుడు అందించిన వాళ్ళకి, గోడ పెట్టిన అడుసు వేసిన వాళ్ళకి, ఒక్కొక్క అడుసు వేసేవాళ్ళు, తర్వాత సిమెంట్ కదా, ఈ ముక్కలు ఇవన్నీ అందించేవాడు ఎప్పుడో దగ్గరే ఉంచుకుంటాడు. ఎందుకంటే బేసిక్గా ఎప్పుడే ఉంటాడో తెలియదు. మనం కూడా ఆసక్తి ఎదురు చూస్తున్నాం. నేను కూడా సంపాదించడం చాలా ఆసక్తి చేసి ఇంకొకరికి ఎవరికైనా వాళ్ళ కట్టుకుంటూ ఏదో చేయాలి అంటే ఆసక్తి కొంత పని చేసినప్పుడు అర్థమవుతుంది. ఒక విధంగా పని మనం సహకరించాలి అని. ఈ రీతిగా మరి ఒక నామలోకి యేసయ్య వచ్చినప్పుడు ఆ నామకు ప్రాధాన్యత మరియు ఆ నామ యజమానికి కూడా ప్రాధాన్యత. యేసు ఎక్కడ ఉన్నాడు? సీమోను పడవలో కూర్చొని ఉన్నాడు. సీమోను పడవలో కూర్చున్నాడు అని వాళ్ళందరూ చెప్పుకుంటూ ఉన్నారు. చెప్పుకొని నాకేందుకులే అని వెళ్ళిపోలేదు. ఆయన అక్కడ కూర్చొని ఆయన చెప్పుకున్నటువంటి మాటలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. ఆయన చెప్తున్న మాటలు 4వ మాట, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పాను. ఇప్పుడు నామను నడిపించవలసిన సమయం సీమోనుకు వచ్చింది. లోతు నడిపించమంటున్నాను. సాధారణంగా చేపలు ఎక్కడ ఉంటాయో వాళ్ళు బాగా తెలుసు. ఎవరికి? సీమోను. ఇప్పుడు ఆయన లోతునకు నడిపించుట అనేది ఒక అనుభవానికి సూచన. మన జీవన ప్రయాణంలో కొన్ని అనుభవాలు మనకు వస్తున్నాయి. ఈ అనుభవాలు కొన్నిసార్లు కష్టం, కొన్నిసార్లు నష్టం, కొన్నిసార్లు వేదన, కొన్నిసార్లు సంతోషభరితమైన విషయాలు, కొన్నిసార్లు ఉప్పొంగిపోయే విషయాలు, కొన్నిసార్లు బాగా మనం ఆనందించే విషయాలు, కొన్నిసార్లు ఇతరులతో చెప్పలేని విషయాలు. ఇవన్నీ కూడా మనకు అనుభవాల పుట్ట. మనకు అనుభవాల ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు ఆ అనుభవాలను మనం తలపోసుకున్నప్పుడు కొన్నిసార్లు కన్నీరు కాల్చుతాం, కొన్నిసార్లు తిరిగి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ. ఈ విధంగా మానవ జీవన ప్రయాణంలో
అనుభవంలోనికి నడిపించి ఆ విధంగా సీమోను పేతురు యొక్క నామను లోపల నడిపించిన తర్వాత ఇప్పటి వరకు సీమోను పేతురు ఎవరు పనిచేశాడు? దేవుడు పనిచేశాడు. ఎవరు పనిచేశాడు? దేవుడు. ఈరోజు మనం నేర్చుకుంటున్న వాక్యంలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు: దేవుని పని, తర్వాత మన పని. దేవుని పని, తర్వాత మన. సీమోను పేతురు నామం ఇవ్వడం ద్వారా ఏం పని చేశాడు? దేవుని కొరకు పనిచేశాడు. నామను ఒక లోతు నడిపించడం ద్వారా దేవుని పని చేశాడు. అక్కడ నుండి చేస్తే ఏం చేశాడు? వచ్చిన వాళ్ళందరికీ బోధ చేశాడు. బోధ అంటే ఆయన చెప్పవలసిన సత్యాలను చెప్పేశాడు. ప్రజలందరూ విన్నారు, సంతోషించారు. ఇంక అయిపోయింది అనుకున్నప్పుడు సీమోను పేతురు అనుకున్నాడు అయిపోయింది, చేసే వెళ్ళిపోతారు. కానీ సీమోను పేతురు నామలో చేశాడు. ఇప్పటి వరకు నేను నా పని చేశావు, ఇప్పుడు నేను మీ కొరకు అవసరమైన పని చేస్తాను. అదే మనం నేర్చుకోవలసిన. ముందు ఎవరు పని చేయాలి? మనం దేవునికి పని చేయాలి, దేవుని కొరకు పని చేయాలి, దేవుని పనిలో భాగం అవ్వాలి. ఆపై మనం ఊహించిన రీతిగానే దేవుడు మన పని చేస్తాడు. ఇప్పుడు మన పని ఇక్కడ సీమోను గారు ఏమంటున్నాడు చూడండి. ఆయన అంటున్నాడు, లోపల నడిపించిన తర్వాత మీ వలలు వేయుడి అని చెప్పాడు. అప్పుడు సీమోను పేతురు ఏం చెప్తున్నాడు? ఏలినవాడా, మా రాజా, రాత్రి అంతా మేము ప్రయాసపడింది కానీ ఏమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలను వేతుమని ఆయనతో చెప్పాను. అది మాట. యేసయ్య పని మనం చేసిన తర్వాత మనల్ని విజేతలు వర్ణించేవాడు కాదు ఆయన. ఓకే గెట్ లాస్ట్ అని చెప్పేవాడు కాదు. నా పని అయిపోయింది, నువ్వు నాకు పని చేశావు అని విడిచిపెట్టేవాడు కూడా కాదు. నేను నీ కొరకు తప్పక పని చేస్తాను. ఈ సూత్రం మనందరికీ చెబుతాను. మొదటిగా దేవుని కొరకు పని చేయుట, దేవుని పనిలో ఆకర్షణముట, దేవుని పనిలో నిమగ్నమై ఉండుట అనేది దేవుని పనికి ప్రాధాన్యతను ఇచ్చుట. అప్పుడు దేవుని దగ్గర నుండి మన పని మనం ఆయన చెప్పగలేకపోతే వాళ్ళకి ఏం అవసరమో ఆయన తెలుసు. అప్పుడు వాళ్ళకి ఏం అవసరమో? చేపలు అవసరం. చేపల ద్వారా వాళ్ళకి సంపాదన, అంటే వాళ్ళకి అవసరమైన డబ్బులు దొరుకుతాయి. దాంతో వాళ్ళ జీవనోపాధి వాళ్ళు పొందుకొని వాళ్ళ జీవనాన్ని ముందు సాగిస్తూ ఉంటారు. ఈ రీతిగా యేసయ్య చెప్పిన మాటలో పేతురు లేక సీమోను ఏమంటున్నారు అంటే, నీ మాట అత్యంత సరిపడతాం ఏడు వరలేదు అని. ఇంకెందుకే ప్రభువా అన్న మాట అన్నాడు. అయినా మీరు చెప్తున్నారని మీ మాటకు విధేయులమై, మీ మాటను గౌరవిస్తూ, మీ మాటను మేము అంగీకరిస్తూ తప్పక వాళ్ళు వేస్తాం అని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాం. చాలాసార్లు అక్కడి వరకు వచ్చిన తర్వాత ఇంకేమో డిలే అని విడిచిపెట్టేస్తాము. కానీ సీమోను పేతురు ఇంకొక అడుగు ముందుకు వెళ్ళాడు. ఏ అడుగు ముందుకు వేశాడు? అయినను అనే అడుగు వేశాడు. ఏ అడుగు వేశాడు? అయినను అనే. ఒకవేళ పక్క వాళ్ళు సందేహిస్తుండొచ్చు, పక్క వాళ్ళు కొంచెం సందేహంలో, డౌట్లో, ఏం పడలేదయ్యా ఆయన ఏదో చెప్పాడు, నీకు పడలేదా అని చెప్తూ ఉంటారు కదా. ఇలాంటి మాటలు ఎక్కువ మనలను నిరుత్సాహపరుస్తూ ఉంటాయి. సీమోను పేతురు కూడా నిరుత్సాహపరుస్తున్నారు పక్కన వాళ్ళు. ఆయన చెప్తే నువ్వు చేసేమైనా అనేది. కానీ సీమోను పేతురు ఆ అడుగే వేశాడు. ఆ అడుగే ముందుకి వేయడంలో వాళ్ళందరూ కూడా విభ్రాంతి చెందారు, అపూర్వపడిపోయేటట్టు. అయినా నీ మాట చెప్తున్నాను. మన జీవితాల్లో ఏ క్రియ మనం అనుభవించాలి, ఏ కార్యం దేవుని ఎదురు మనం పొందాలి
చదువుకోలేకపోయినా దేవుని మాటలు విన్నా మాటలు గుర్తుంటాయి. హృదయమని వాళ్ళ మీద రాసుకోమని, లేక హృదయం అనే గదిలో దాచుకోమని ఉంటూ ఉంటాయి. ఆ సమయాల్లో ప్రభువా ఈ విధంగా చెప్పావు, నాతో మాట్లాడావు, నేను ఒంటరిగా విడిచిపెట్టుకున్నా, నేను సహాయకున్నా, తోడుగా ఉంటానన్నా, నాకు ఆదరణకర్తగా. ఇంకా ఈ మాటలు కొందరు జ్ఞాపకం చేస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళు చదువుకోలేదు, కానీ హృదయంలో అప్పుడప్పుడు అక్కడక్కడ విన్న దేవుడి మాటలు ఎక్కడున్నాయి? హృదయం అని గదిలో వారు దాచుకొని మళ్ళా వాటిని జ్ఞాపకం చేసుకుని అప్పుడు విశ్వాసాన్ని బలపరుచుకుంటారు. అందుకే దేవుని మాట మన హృదయంలో, హృదయం అనే గదిలో దాచుకోవలసినటువంటి నిధి అని మాటలు కొంతమంది వాడుతున్నారు. హృదయం అనే గదిలో దాచుకోవలసిన నిధిగా, అంటే ఆ నిధి మనకు ఎంతో సహాయం చేస్తుంది. అలానా కొంతమందికి ఏదో కొంత నిధి ఉండొచ్చు, ఆ నిధిలో పర్వాలేదు, కొంత సమయం వస్తే నేను దీని వరకు దాన్ని వినియోగిస్తాను. దేవుని మాట చెప్తున్నాను. సీమోను పేతురులో గొప్ప విషయం, అతను కేవలం జాలరి, చేపల గురించి ఎదిగినటువంటి వ్యక్తి. ఇంకేముంటాయి, రాత్రంతా మేము గాలి చేసిన, రాత్రంతా పూర్తిగా మా సాయ శక్తుల ఏ ప్రాంతంలో ఏ భాగంలో చేపలు ఉంటాయో మాకు తెలిసిన దేశం ఎక్కడ ఏమి కూడా లేదు. ఆయన మాట మనం చేసినప్పుడు ఇప్పుడు ఎవరి పని జరిగింది? ఆయన మాట చెప్పు చేస్తే ఎవరి పని జరిగింది? సీమోను వాళ్ళందరికీ కూడా పని. అంటే దేవుడి పని చేశారు, తర్వాత దేవుడు వారి పని చేశాడు. మాట చెప్పున వేగంగా విస్తారమైన చేపలు పడడం. ఎన్ని చేపలుగా? సీమోను పేతురుగా దేవుడితో పాటు ఇంకొక దోణి కూడా తేవాల్సి వచ్చింది. 2 దోణిల నిండా చేపలు పట్టడం అనే మిగిలిన వాళ్ళకి సంస్కరణ చేశారు. అంటే వాళ్ళకున్న ఆనందంలో మాటలు చెప్పలేనప్పుడు రండి వచ్చి సహకరించండి. అవి మన దేవుడే ఎంత శ్రద్ధ తీసుకున్నాడంటే సాధారణంగా వాళ్ళు పెరిగిపోయే అవకాశం ఉంటుంది, లేక తెగిపోయే అవకాశం ఉంటుంది. ఇంకవన్నీ మేకే మనుషులు తీసినవే కదా, తెగిపోయే అవకాశాలు ఉంటుంది. వాటన్నిటినీ సర్వశక్తిమంతుడైన దేవుడు మన దేవుడు తీసుకుని, ఇది ఒక మొదటి ప్రకృతిలో యేసయ్య చూపిస్తున్న క్రియ. ప్రకృతి అంతటిపై ప్రత్యేకంగా శరములపై ఆయన అధికారం ఉన్నది అని చూపించుటకు ఈ కార్యం చేస్తున్నారు. వచ్చారు, వచ్చిన తర్వాత చేపలు పెట్టారు. వాళ్ళందరూ అనుకుంటున్నారు మన పని ఈరోజు మా జీవితం ధరించింది, మనం ఎంతో ఆనందిస్తున్నాం. అంతకుముందు ఎన్నడూ చూడనటువంటి కార్యములు, లేక ఇంత విస్తారమైన చేపలు మనం తిరుగుతున్న ఈ సరస్సులో, ఈ పొలంలో ఎక్కడున్నావో వాటిని సృజించిన దేవుడు ఏమంటూ చూడారు. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే యేసయ్యతో వాళ్ళు ఎవరన్నారు కనుక సీమోను పేతురు అంటున్నాడు, నీకు దేవుడు ఇప్పుడు ఆయనను సిద్ధపరుస్తూ ఉన్నాడు. నాతో కలిసి జనులను, మనుషులను దేవుని కొరకు పట్టడానికి దేవుడు నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు అని. ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా సీమోనుతో పాటు మేము కూడా అక్కడికి వెళ్తాం అని చెప్పి ఆరుగురు సీమోనుతో ఇంకొక 6 వాళ్ళందరూ జాలర్లే, వాళ్ళందరూ కూడా వాళ్ళ వలలను విడిచిపెట్టి యేసయ్య యొక్క మొదటి శిష్య బృందమయ్యారు. 7 జాలర్లు యేసయ్య యొక్క మొదటి శిష్య బృందముగా వారు సిద్ధపడ్డారు. ఈరోజు మనం నేర్చుకుంటే వాక్యంలోని మాటలు దేవుని పనిలో మనం సహకరించినప్పుడు, చేయగలిగినది చేసినప్పుడు, ప్రాధాన్యత దేవుని పనికి ఇచ్చినప్పుడు దేవుడు మనం వడ్డీ చేతులతో పంపడు. కానీ విస్తారమైన మనకు అవసరమైన దీవెనలు, సహాయం తప్పక దేవుడు మన పనిని చేస్తాడు. ఇప్పుడు మనం చాలా